రామాయణం ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. కొందరేమో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అని, అది అంతా ఒక కథే అని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయితే మనకు తెలిసినంత వరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. హనుమంతుడు ఎంతటి బలవంతుడో మనం రామాయణంలో చదువుకున్నాం. హనుమంతుడు యొక్క విశ్వరూపం ఎంత భారీ ఆకారంలో ఉంటుందో మనం కొన్ని కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాం. ఆ ఆకారానికి సరిపడా పాదముద్రలు ప్రపంచం నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పాదముద్రలు ఉన్నాయి. హిందువులు విజయదశమిని ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు రావణాసురుడిని శ్రీరాముడు హతమార్చాడని. మరి దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు రాముడు శ్రీలంక నుంచి అయోధ్యకు చేరుకున్నాడని. ఈ రెండు పండగల మధ్య గ్యాప్ 20 రోజులు. ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి శ్రీలంక నుంచి అయోధ్యకు కాలినడకన ఎన్ని రోజులు పడుతుంది అని చూడండి. రాముడు సీతని తీసుకొని కాలినడకన 21వ రోజున అయోధ్యకు చేరుకున్నాడు. ఆ రోజే దీపావళి. జటాయువు మరణించిన లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రావణాసురుడు లంకని పరిపాలించిన సాక్ష్యాలు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోకవనం యొక్క గుర్తులు, రావణుడు నిర్మించిన వేడినీటి బావులు ఇంకా ఉన్నాయి. దోణగిరిలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు ఎత్తిన సంజీవని పర్వతం కూడా ఉంది. ఇలా శ్రీలంకలోనే 50 ప్రదేశాల్లో రామాయణం యొక్క గుర్తులు మనకు కనబడతాయి. అయితే వీటన్నింటిలో అతి ముఖ్యమైనది రామసేతు. ఈరోజు రామసేతును కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వాల్మీకి రాసిన రామాయణంలో కీలక ఘట్టం రామసేతు దగ్గర జరిగింది. రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళి సీతను లంకలో బంధించాడని ఆమెను వెతుక్కుంటూ రాముడు, లక్ష్మణుడు, వానరసేన, హనుమంతుడు సముద్రుని దగ్గరకు వెళ్తారు. ఈ విషయం రామాయణం తెలిసిన ప్రతి వ్యక్తికి తెలుసు. రావణుడిని సంహరించి సీతను తీసుకురావాలని శ్రీరాముడు అనుకుంటాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యలో లోతైన సముద్రం రాముడికి అడ్డంగా ఉంటుంది. దారిని ఇవ్వాలని రాముడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. ఎంత వేడుకున్నా కూడా సముద్రదేవుడు కరుణించకుండా ఉన్నందున రాముడు తన రామబాణాన్ని ఉపయోగించి సముద్రంలోనికి నీరును ఆవిరి చేసే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు సముద్రదేవుడు ప్రత్యక్షం అయి, స్వామి, నేను నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. ఆ విషయం మీకు తెలియనిది కాదు. అందువల్ల రామబాణాన్ని వేయవద్దు అని ప్రాధేయపడతాడు. సముద్రంపై వారధిని నిర్మించేందుకు సహాయపడతానని సముద్రదేవుడు రాముడితో చెప్తాడు. రాముడు వారధిని చాలా కాలం వారధిని ఎలా నిర్మించాలి అని ఆలోచించిన తర్వాత వానర సైన్యంతో వారధిని నిర్మిస్తారు. ఈ వారధినే రామసేతు అని పిలుస్తున్నాం. వాల్మీకి రాసిన రామాయణంలోనూ రామచరితమానస్లోనూ వివరాలు ఉన్నాయి. రామసేతు చరిత్ర గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అయితే హిందువులు మాత్రం రావణుడు సీతను అపహరించడంతో ఆమెను వెనక్కి తీసుకురావడానికి రామసేతు నిర్మించాడని బలంగా నమ్ముతారు. ఈ వారధి భారతదేశంలో ఉన్న రామేశ్వరం నుంచి శ్రీలంకలో ఉన్న మందార్ దీవి వరకు ఉంది. చరిత్రలో చూసుకుంటే 10వ శతాబ్దంలో అరబ్ యాత్రికులు ఇక్కడ వారధి ఉన్నట్టు స్పష్టంగా గుర్తించారు. 1480 వరకు ఈ నిర్మాణం సముద్ర ఉపరితలంపై కనిపిస్తూ ఉండేదని చెప్పారు. ఆ కాలంలో శ్రీలంక నుండి భారతదేశానికి కాలినడకన కూడా రావచ్చు. 1480లో పెను తుఫాన్ రావడం వలన వారధిలోని చాలా భాగం కనుమరుగైపోయింది. క్రిస్టియన్స్ ప్రకారం ఆ తర్వాత వచ్చిన సముద్రంలోని అలజడులు, తుఫాన్ల కారణంగా రామసేతులోని కొంత భాగం నీటిలో మునిగిపోయింది అని చెప్తూ ఉంటారు. ఈ తుఫాన్ల కారణంగా చెల్లాచెదురైన కొన్ని రాళ్ళు ఇప్పటికీ రామేశ్వరంలో నీటిపై తేలుతూ మనకు కనిపిస్తాయి. కొన్ని వేల వందల సంవత్సరాల గడిచినా ఈ రామసేతు ఆధారాలు చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రామసేతు గురించి అందరూ మర్చిపోయారు.
2002లో నాసా రామసేతు ఫోటోని ఇలా తీసింది. అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫోటో రామసేతు స్పష్టంగా కనిపించింది. ఈ వంతెన గురించి ప్రపంచానికి తెలిసింది. రామసేతుని సైంటిఫిక్గా అధ్యయనం చేయడం ప్రారంభించారు. 2002 కన్నా ముందు 1804లో ఒక బ్రిటిష్ కార్టోగ్రాఫర్ ఈ ప్రదేశాన్ని గుర్తించి మ్యాప్లో డ్రా చేశారు. అతను ఈ ప్రదేశాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్గా నోట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా రావాలంటే బ్రిటిష్ షిప్స్ శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. 1823లో ఈ విషయాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ గమనించి సర్ ఆర్థర్ కాటన్ని రామేశ్వరం దగ్గరున్న ఆడమ్స్ బ్రిడ్జ్ని సర్వే చేయమని చెప్పారు. ఆయన ఆ ఏరియా వెళ్ళి జియోలాజికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చాడు. సర్ ఆర్థర్ కాటన్ ఈ ఏరియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1828లో మేజర్ సింగ్ అనే అతను బాంబ్ బ్లాస్టింగ్ చేసి కొన్ని రాళ్లను తీసేశాడు. వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ అక్కడ పెద్ద షిప్లు వెళ్ళడానికి సరైన మార్గం ఏర్పడలేదు. రామాయణం జరిగి చాలా కాలం గడిచి శతాబ్దాలు అయినా రామసేతు నేటికి కనిపిస్తూనే ఉంది. మెజారిటీ ఆఫ్ భారతీయులు బలం చేకూర్చేలా ఇది మానవ నిర్మితమేనని సైన్స్ ఛానల్ చెప్పింది. రామసేతు అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడ రాళ్ళు ఎవరో పేర్చి ఉన్నాయని ఆ ఛానల్ చెప్పింది. ఆ సైన్స్ ఛానల్ ప్రత్యేక కథనం కోసం వారధి గురించి 30 మైళ్ళ దూరం వరకు ఎక్స్పర్ట్స్తో నిండిన టీమ్స్తో పరిశోధనలు జరిపి చెప్పిన మాట ఇది. రామసేతులోని ఇసుక మీద రాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రాళ్ళని అమర్చిన తర్వాత ఇసుక వచ్చి చేరిందని ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు. అయితే కార్బన్ డేటింగ్ రామసేతులోని రాళ్లను 7000 సంవత్సరాల క్రితం నాటివని, దాని కింద ఉన్న ఇసుక వయస్సు కేవలం 4000 సంవత్సరాలు మాత్రమేనని చెప్పారు. ముందే రాళ్ళు పెట్టారు, తర్వాత ఇసుక వచ్చింది. సముద్ర మార్గం నుండి లంకకు వెళ్ళడానికి రామసైన్యానికి ఒక వారధి కావాలి. ఆ వారధిని ఎక్కడి నుంచి నిర్మిస్తే లంకకు త్వరగా చేరుకోగలమో అలాంటి ప్లేస్ చాలా రోజులు వానర సైన్యంతో శ్రీరాముడు వెతికాడు. లంకకు త్వరగా వెళ్ళడానికి రామేశ్వరమే సరైన చోటు అని భావించారు. ఆ సైన్యంతో వానర సైన్యంలో ఉన్న నలుడు నిలుడు అనే వానరుల యొక్క స్పర్శ వల్ల రాళ్ళు నీటిపై తేలుతాయి. వీళ్ళు వారధి నిర్మాణానికి సహాయపడడానికి ఒక పురాణం కూడా ఉంది. తులసీదాస్ రామాయణం ప్రకారం అయితే నలుడు నీలుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాళ్ళట. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ వస్తువులన్నీ నీళ్ళల్లో పడేసేవారట. అందుకే నలుడు నీలుడు నీటిలో ఏవి వేసినా అవి తేలుతూ ఉండాలని ఋషులు శపించారట. ఆ శాపాన్ని వరంగా మార్చుకున్నారు. అందుకే నలుడు నీలుడు ఆ రాళ్ళని సముద్రంలో తేలాడేలా చేసి రాముడికి సహాయం చేశారు. ముందుగా అక్కడున్న చెట్లను వేసి చిన్న చిన్న రాళ్ళు పేర్చి వాటిపై పెద్ద రాళ్ళు వేసి వారధిని నిర్మించడం మొదలుపెట్టారు. ఇలా నలుడు నీలుడు హనుమంతుడు 10 మిలియన్ల వానర సైన్యంతో రామసేతును 5 రోజుల్లో నిర్మించారు అని రామాయణంలో చెప్పారు. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు యొక్క నిర్మాణం గురించి వివరించబడ్డాయి. సో మొత్తానికైతే రాముడు వానర సైన్యంతో ఈ రామసేతును నిర్మించారు.